Hi and hello to all. We are representing to Shanmuka ITI Kodad. Today we are going to discuss about testing a domestic wiring installation, location of faults and remedies. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటిదంటే డొమెస్టిక్ వైరింగ్ యొక్క ఇన్స్టాలేషన్కి సంబంధించి ఫాల్ట్లు ఏముంటాయో ఆ ఫాల్ట్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ ఫాల్ట్ని డిటెక్ట్ చేయడానికి సమ్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ టెస్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంప్రూవింగ్ ది కండిషన్ ఆఫ్ ఇన్స్టాలేషన్. అంటే టెస్ట్లో వచ్చేసిన తర్వాత వచ్చే ఫాల్ట్ని రెక్టిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేసేదాన్ని ఏమంటామంటే ఇంప్రూవింగ్ ది కండిషన్ ఆఫ్ ఇన్స్టాలేషన్ అంటాం. ఓకే, ఇన్ దిస్ ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ ప్రకారం ఏం చెప్తుందంటే బిఫోర్ ఏ కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఆర్ an additional to the existing installation is put into service, inspection and టెస్టింగ్ షెల్ బి క్యారీడ్ అవుట్. ఎప్పుడైనా మనం ఏదైనా కొత్తగా ఇన్స్టాలేషన్ చేసామనుకోండి, వైరింగ్ ఇన్స్టాలేషన్, లేకపోతే ఉన్నదాన్ని మళ్ళీ దానికి సర్వీస్ పరంగా ఏమైనా రిపేర్ చేయాలనుకోండి, ఫస్ట్ టెస్ట్స్ అనేవి చేయాలన్నమాట. ఇది ఎవరు చెప్పారు? ఇది ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ ప్రకారం ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాతనే మనం దాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. అంటే చెక్ చేసి ఫాల్ట్స్ అనే వాటిని డిటెక్ట్ చేసిన తర్వాత వాటిని రిపేర్ చేసేస్తాం అన్నమాట. ఓకే, ఇన్స్పెక్షన్ అంటాం దాన్ని. ఓకే, వీటిలలో ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ సర్క్యూట్ టెస్టింగ్. ఫస్ట్ వన్ అనేది లైట్ సబ్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, లైటింగ్ సర్క్యూట్స్ చిన్నవి. లైటింగ్ సర్క్యూట్స్కి సంబంధించిన ఏముంటాయి, సబ్ సర్క్యూట్స్ అండ్ వాటికి సంబంధించిన స్విచ్చెస్ కానీ ప్లగ్స్ కానీ అవి కానీ ఉంటాయి. ఓకేనా, వాటిని చెక్ చేయాలి ఫస్ట్. వుడెన్ బాక్సెస్ ఆర్ ప్యానల్ బోర్డ్స్. వుడెన్ బాక్సెస్ ఎక్కడ ఉంటాయి? మన డొమెస్టిక్లో ఉంటాయి. ప్యానల్ బోర్డ్స్ ఎక్కడ ఉంటాయి? ఫ్యాక్టరీస్ కానీ కమర్షియల్ ఏరియాస్లో కానీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర ప్యానల్ బోర్డ్స్ని ఇంక్లూడ్ చేస్తారనమాట. వాటిలలో ఏమన్నా డిఫాల్ట్స్ ఉన్నాయా, ఏమన్నా స్క్రూస్ కానీ లూజ్ అయిపోయి, లేకపోతే వైర్స్ అనేవి డ్యామేజ్ దానికి తగిలి ఆ బాక్స్ త్రూ ఏమన్నా కరెంట్ అనేది పాస్ అవుతుందా అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంది, న్యూట్రల్ లింక్. నో ఫ్యూజ్ ఈజ్ ప్రొవైడ్. మనం ఫస్టే చెప్పుకున్నాం న్యూట్రల్ లింక్కి ఏ ఫ్యూజ్ కూడా కనెక్ట్ చేయొద్దని. అలా ఏమైనా కనెక్ట్ చేస్తుంటే మనం దాన్ని రిపేర్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటిది, 3 పిన్ పాయింట్స్. థర్డ్ పిన్ షుడ్ బి ఎర్త్డ్. 3 పిన్ ప్లగ్ ఉంటుంది కదా సాకెట్, ఆ సాకెట్లలో థర్డ్ పిన్ ఎప్పుడైనా కానీ ఎర్త్ చేయబడి ఉండాలి. ఒకవేళ చేయకపోతే చేయాల్సి వస్తుంది, అదొక ఫాల్ట్ కింద లెక్కేస్తాం. నెక్స్ట్ ఏంటిది, ట్యాంపర్ ప్రూఫ్ ఇంటర్లాక్డ్ స్విచ్ సాకెట్స్ ఇంటర్లాక్ అంటే కరెక్ట్ పొజిషన్లో ఆన్ అండ్ ఆఫ్ పొజిషన్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ వైరింగ్. కాండిక్ట్స్ షుడ్ బి ఎర్త్డ్. అంటే లైటింగ్ వైరింగ్లలో ఫస్ట్ కాండిక్ట్స్ అనేవి ఉంటాయి. కాండిక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఫేజ్ వైర్స్ అండ్ న్యూట్రల్ వైర్ అండ్ ఎర్త్ వైర్. వీటిలలో కాండిక్ట్స్లో సమ్ కాండిక్ట్స్ ఏం చేస్తామంటే ఎర్తింగ్ చేస్తాం అనమాట. అది కరెక్ట్గా ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ చెకింగ్ ఆఫ్ ఫ్యూజెస్ని కూడా చెక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ షుడ్ బి ప్రొవైడెడ్ ఆన్ ద స్విచ్ బోర్డ్స్, సబ్ మెయిన్ బోర్డ్స్. అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టేసాం, ఏది ఫేస్, ఏది న్యూట్రల్, ఏది ఫ్యాన్కి, ఏది లైట్కి, ఏది ఏ లోడ్కి అనే దాన్ని మనం ఫస్టే ఐడెంటిఫికేషన్ మార్క్స్ కింద పెట్టేసాం. ఒకవేళ పెట్టకపోతే వాటిని మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇఫ్ నెసెసరీ. అంటే మనకి ఏమన్నా అవసరం అనుకుంటే ఖచ్చితంగా అది చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంది, పొలారిటీ ఆఫ్ వైర్స్ షుడ్ బి చెక్డ్. పొలారిటీ అంటే ఏది పాజిటివ్, పొలారిటీ ఆఫ్ వైర్స్ అంటే ఏంటిది, పాజిటివ్ నెగిటివ్ని చెక్ చేయడం అనమాట. ఫేజ్ వైర్స్, న్యూట్రల్ వైర్ని చెక్ చేయడం. నెక్స్ట్ ఆల్ ఫ్యూజెస్ ఆర్ కనెక్టెడ్ టు ఫేజ్ ఓన్లీ. మనం ఫస్ట్ టైం లాస్ట్ క్లాసెస్లో ఏం చెప్పుకున్నాం, ఫ్యూజెస్ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఫేజ్ సప్లై ఓన్లీ. అంటే ఫేజ్ లైన్కి మనం ఫ్యూజెస్ని కనెక్ట్ చేస్తాం, న్యూట్రల్ లింక్కి కనెక్ట్ చేయం. అదొకటి ఫాల్ట్ కింద ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉన్నదా లేదా అని. ఎండ్స్ ఆఫ్ వైరింగ్ లీడ్స్ ప్రొవైడెడ్ విత్ అబోనైట్ ఆర్ అదర్ సూటబుల్ బుషెస్. మన వైరింగ్ చేసిన తర్వాత ఫేజ్ వైర్స్ కానీ న్యూట్రల్ వైర్స్ కానీ కొన్ని ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఎక్కువ తీసుకున్న వాటిని మనం ఎబోనైట్తో కానీ బుషెస్తో కానీ కవర్ చేసేయాలి వాటి లీడ్స్ని. ఎందుకంటే ఆ లీడ్స్ ఎప్పుడైనా టచ్ అయినప్పుడు మనకి షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసింది టెస్టింగ్ ఆఫ్ ఇన్స్టాలేషన్. ఇవన్నీ ఇప్పటిదాకా నేర్చుకున్నది ఏంటిది, లైటింగ్ సర్క్యూట్స్లో చిన్న చిన్న ఫాల్ట్స్, బాక్సెస్ దగ్గర, స్విచ్చెస్ దగ్గర, ఫ్యూజ్ దగ్గర, ఇంకా సమ్ పొలారిటీ చెక్స్ దగ్గర ఏమన్నా ఫాల్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ అసలు ఏంటిది ఇన్స్టాలేషన్ పరంగా ఏమేమి టెస్ట్లు చేయాలంటే ఫస్ట్ వచ్చేసి కంటిన్యూటీ టెస్ట్ని ఏమంటామంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ పొలారిటీ టెస్ట్, నెక్స్ట్ వన్ ఎర్త్ అండ్ గ్రౌండ్ టెస్ట్,
ఇన్సులేషన్ అండ్ లీకేజ్ టెస్ట్. ఇన్సులేషన్ అండ్ లీకేజ్ టెస్ట్ దేని మధ్య చేస్తామంటే బిట్వీన్ కండక్టర్స్ మధ్య చేస్తాం. బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఎర్త్, ఒక కండక్టర్కి ఎర్త్కి మధ్య కూడా ఈ ఇన్సులేషన్ టెస్ట్ అనేది చేస్తాం అన్నమాట. ఇవి అన్నీ ఈ 4 టెస్ట్లు చేస్తే మనకి ఫాల్ట్స్ ఎక్కడ ఉన్నాయి, కరెక్ట్గా ప్రాపర్గా ఇన్స్టాలేషన్ జరిగిందా లేదా అనేది అర్థమవుతుంది. ఇన్ దోస్ టెస్ట్ ఫస్ట్ వన్ ఈజ్ కంటిన్యూటీ టెస్ట్. కంటిన్యూటీ టెస్ట్ని ఇంకో పేరు ఏమంటాం, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. దీంట్లో ఫస్ట్ వన్ టు చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ కేబుల్స్ ఇన్ ద ఇండివిజువల్ సబ్ సర్క్యూట్స్. కేబుల్స్ యొక్క కంటిన్యూటీని చెక్ చేయడానికి ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం అనమాట. బిఫోర్ కండక్టింగ్ దిస్ టెస్ట్ ఫ్యూజెస్ ఆఫ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ ఆర్ రిమూవ్డ్. ఎప్పుడైతే మనం ఈ టెస్ట్ని కండక్ట్ చేయాలనుకుంటున్నామో ఎమ్మటే మనం ఏం చేయాలి, మెయిన్ సప్లై ఉంటుంది కదా, మెయిన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ యొక్క ఫ్యూజెస్ని వాటిని రిమూవ్ చేసేసేయాలి. నెక్స్ట్ అండ్ ది ఫేజ్ అండ్ న్యూట్రల్ ఆఫ్ ఇండివిజువల్ వైర్ సర్క్యూట్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్. అంటే ఇండివిజువల్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, సబ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ సర్క్యూట్ ఉంటుంది, మెయిన్ సర్క్యూట్ నుండి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ త్రూ సబ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సబ్ సర్క్యూట్స్లో ప్రతి దాంట్లో కూడా మనం ఫేజ్కి న్యూట్రల్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అండ్ ది షార్ట్ ఆల్ ది సాకెట్స్ ఆల్ అవుట్లెట్స్. సాకెట్ యొక్క అవుట్లెట్స్ని మనం షార్ట్ చేయాలి. షార్ట్ చేయడం అంటే ఫేజ్ న్యూట్రల్ని కలపడం. ఓకే, షార్ట్ అయిపోతుంది. అప్పుడే మీకు ఆల్రెడీ మనం ఇక్కడ ఫ్యూజెస్ అన్ని క్లోజ్ చేసేస్తాం కాబట్టి ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఫ్యూజ్ అనేది బ్లో అవుతుంది కదా, అందుకనే మనమే ఫస్టే ఫ్యూజెస్ అనేవి తీసేసి పెట్టేసాం. అందుకని ఇక్కడ షార్ట్ చేసినప్పుడు ఫ్యూజ్కి ఏం ఫాల్ట్ అనేది ఉండదు. ఫేజ్ న్యూట్రల్ కంబైన్ చేసేస్తే మనకి ఏమైతే షార్ట్ అయిపోతుంది. కనెక్ట్ ఏ మెర్గర్ టెర్మినల్ ఎర్త్ లైన్ టు ది ఇండివిజువల్ సర్క్యూట్ ఫేజ్ అండ్ న్యూట్రల్. పర్టికులర్ సర్క్యూట్ తీసుకుంటాం, ఫేజ్ న్యూట్రల్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఫేజ్ న్యూట్రల్ అనేది ఒక కండక్టరే కావచ్చు, ఒక సాకెట్ నుండే కావచ్చు, ఒక స్విచ్ నుండే కావచ్చు, ఏదైనా తీసుకోండి. దానికి కంటిన్యూటీ టెస్ట్ ఎట్లా చేస్తారు, దాని యొక్క ఫేజ్ని మెగ్గర్ యొక్క, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఆరెంజ్ కలర్లో ఉన్నది చూసారా, అది ఒక మెగ్గర్ అనుకోండి. ఆ మెగ్గర్కి ఎర్త్ టెర్మినల్ను లైన్ టెర్మినల్ అనేది ఉంటాయి. ఎర్త్ టెర్మినల్కి ఫేజ్ పెట్టేస్తాం, లైన్ టెర్మినల్కి వచ్చేసి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేస్తాం అనమాట. 2 టెర్మినల్స్ ఉంటాయి దీనికి. అలా కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, రొటేట్ చేయాలి. ఏంటి ఈ ఫేజ్ న్యూట్రల్ అనేది ఏంటి, ఒక కండక్టర్ యొక్క 2 టెర్మినల్స్ అనమాట, లేకపోతే ఒక స్విచ్ యొక్క 2 టెర్మినల్స్, సాకెట్ యొక్క 2 టెర్మినల్స్ మధ్య కంటిన్యూటీని మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఏంటిది కంటిన్యూటీ టెస్ట్లో మనకి మెగ్గర్ అనేది 0 రీడింగ్, కంటిన్యూటీ ఉన్నదనుకోండి 0 రీడింగ్ చూపిస్తుంది. వెన్ ఆన్ పొజిషన్, స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ ఒక స్విచ్కి కనెక్ట్ చేశారనుకోండి, ఆ స్విచ్ను ఆన్ చేసినప్పుడు 0 రీడింగ్ చూపించింది అనుకోండి మెగ్గరు, అది కంటిన్యూటీలో ఉన్నట్టు. అంటే దానికి ఏం మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. నో కంటిన్యూటీ ఎప్పుడు వస్తుంది, ఇన్ఫినైట్ రీడింగ్ వెన్ ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్ఫినైట్ రీడింగ్ రావాలి, మెగా ఓమ్స్లో చూపించాలి. అలా ఉంటే పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నట్లు. ఇఫ్ మెగ్గర్ షోస్ కంటిన్యూటీ ఇన్ బోత్ ది కేసెస్ ఆన్ అండ్ ఆఫ్, ది సర్క్యూట్ ఈజ్ సెడ్ టు బి షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు అవుతుంది, మెగ్గర్ అనేది స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు రెండు సార్లు కూడా మనకి ఏం చూపిస్తుంది, కంటిన్యూటీ 0 రీడింగ్ చూపించింది అనుకోండి, అక్కడ ఏదో ఒక షార్ట్ సర్క్యూట్ ఉన్నట్లు. ఇక్కడ అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ ఎక్కడ ఉన్నదో దాన్ని లొకేట్ చేసేసి దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఏంటిది, ఇది కంటిన్యూటీ టెస్ట్ ఏం చేస్తామంటే కేబుల్ యొక్క ఇండివిజువల్ సబ్ సర్క్యూట్ల యొక్క కంటిన్యూటీని చెక్ చేస్తాం. ఇండివిజువల్గా ఏమైనా సర్క్యూట్స్ షార్ట్ అయినాయా లేదా అని. షార్ట్ అయితే తీసేస్తాం, వాటిని ఓపెన్ చేసేస్తాం అనమాట. దీన్నే ఏమంటాం, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ పొలారిటీ టెస్ట్. పొలారిటీ అంటే తెలుసు కదా, పాజిటివ్ నెగిటివ్. దిస్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ టు చెక్ వెదర్ స్విచెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఫేజ్ లైవ్ కేబుల్ ఆర్ నాట్. అంటే ది స్విచెస్ 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, స్విచెస్ యొక్క 2 టెర్మినల్స్ ఫేజ్ వైర్కి కరెక్ట్గా కనెక్ట్ అయ్యాయా లేదా అని చెక్ చేయడానికి ఈ పొలారిటీ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. టెస్ట్ ల్యాంప్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ దిస్. అంటే దీంట్లో ఏది యూజ్ చేస్తారు, టెస్ట్ ల్యాంప్ యూజ్ చేస్తారు. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏమేమి చేస్తాం, మెగ్గర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో టెస్ట్ ల్యాంప్కి ఏముంటాయి, 2 టెర్మినల్స్ ఉంటాయి. కనెక్ట్ వన్ ఎండ్ ఆఫ్ ది టెస్ట్ ల్యాంప్ టు ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్. ఇక్కడ వచ్చేసి ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అనేది ఉంటుంది. దేనికి, ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ కింద ఒకటి తీసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ని ప్లేస్ చేసేసాం అనుకోండి డొమెస్టిక్ వైరింగ్లో, దానికి కనెక్షన్ ఇచ్చేసి అదర్ టు ది స్విచ్ టెర్మినల్స్ ఆల్టర్నేటివ్. స్విచ్ ఉంటుంది కదా, స్విచ్కి ఆల్టర్నేటివ్కి ఇవ్వాలన్నమాట. ఫేజ్కి ఒకసారి, న్యూట్రల్కి ఒకసారి ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లైటింగ్ ఆఫ్ టెస్ట్ ల్యాంప్ ఇండికేట్స్. లైటింగ్ ఆఫ్ టెస్ట్ ల్యాంప్ అనేది జరుగుతుంది అనమాట. ఫేజ్ లైవ్ వైర్ ఈస్ కంట్రోల్డ్ బై స్విచ్.
ఎప్పుడైతే లైట్ అనేది వెలుగుతుందో ఆ టెస్ట్ ల్యాంప్ పెట్టినప్పుడు టెస్ట్ ల్యాంప్ యొక్క 2 టెర్మినల్స్ని ఒకటి స్విచ్కి ఇంకో దానికి ఎర్త్ కండక్టర్కి పెట్టినప్పుడు కంటిన్యూటీ కరెక్ట్గా ఉంటే పొలారిటీ కరెక్ట్గా ఉంటే అప్పుడు లైట్ అనేది గ్లో అవుతుంది. అప్పుడు ఏమనుకోవచ్చు మనం ఆ స్విచ్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నదనుకోవచ్చు. ఈ యొక్క పొలారిటీ టెస్ట్ని టెస్ట్ చేయడం ఎక్కడ ఏంటిది చూడండి. హియర్ టెస్ట్ ల్యాంప్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెస్టర్ ఉన్నది కదా మీకు. టెస్టర్ తోటి మీకు సాకెట్లో ఎట్లా టెస్ట్ చేస్తారో సాకెట్లో లైన్ ఫేస్ ఎక్కడ ఉన్నదని టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫేస్ ఉన్నదనుకోండి, ఫేస్ ఏం చూపిస్తుంది, లైటింగ్ చూపిస్తుంది. ఇక్కడ ఈ టెస్టర్లో స్మాల్ లైట్ నియాన్ ల్యాంప్ అనేది ఉంటుంది చిన్నది, అది వెలుగుతుంది అనమాట ఆరెంజ్ కలర్ టైప్లో. ఓకే, అది వెలిగినప్పుడు అది ఫేస్ అని ఇండికేట్ చేస్తుంది. ఏం లైట్ అనేది గ్లో కాకపోతే అది న్యూట్రల్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఒకటి ఏంటిది, ఇక్కడ వన్ ఎండ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్, అదర్ ఈజ్ కనెక్టెడ్ టు స్విచ్ టెర్మినల్స్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లో స్విచ్ టెర్మినల్ ఏంటిది, ఈ యొక్క లాస్ట్ లైవ్ లేకపోతే ఫేస్ వైర్కి దేన్ని కనెక్ట్ చేస్తాం, టిప్, టెస్టర్ యొక్క టిప్ని టెస్ట్ చేస్తాం అనమాట. మనం హ్యాండ్ తోటి టెస్టర్ యొక్క బ్యాక్ పోర్షన్ని టచ్ చేస్తాం కదా, అది మన త్రూ ఎర్త్కి కనెక్ట్ అవుతుంది. అది ఎర్త్ కండక్టర్ లాగా మనం ఎర్త్ కండక్టర్ లాగా పనిచేస్తాం అనమాట ఈ టెస్ట్ ల్యాంప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ అండ్ గ్రౌండ్ టెస్ట్. గ్రౌండ్ టెస్ట్ నుంచి చేద్దాం. గ్రౌండ్ టెస్ట్ అనేది టెస్టింగ్ ది కంటిన్యూటీ ఆఫ్ ది కంటిన్యూటీ కండక్టర్, ది మెజరింగ్ రెసిస్టెన్స్. ఎర్త్ రెసిస్టెన్స్ని మెజర్ చేయాలన్నమాట. ఆ ఎర్త్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ షుడ్ బి మెజర్. మనం ఎర్త్ రెసిస్టెన్స్ కింద ఒక ఎలక్ట్రోడ్ అనేది భూమిలో పెట్టేసాం కదా, ఎర్త్లో ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ మెగ్గర్ తోటి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అప్పుడు ఎంత ఉండాలి, అది నాట్ గ్రేటర్ దెన్ 5 ohms. 5 ohms కంటే ఎక్కువ ఉండకూడదు. రెసిస్టెన్స్ పాత్ అనేది 5 ohms కంటే ఎక్కువ ఉండకూడదు. అది మెగ్గర్లో చూపిస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే ఏమి చేయాలి, ఎలక్ట్రోన్ అనేది ఎర్త్ ఎలక్ట్రోన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఎర్త్. ఒక కండక్టర్కి ఎర్త్కి మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెంట్ టెస్ట్ సెట్. ఒక సెట్ తీసుకుంటాం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. దానికి ఒక ఎర్త్ టెర్మినల్ ఉంటుంది, దాన్ని ఎర్త్కి కనెక్ట్ చేస్తాం. ఇంకో టెర్మినల్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుండి మనం ఒక లైన్ న్యూట్రల్ తీసుకుంటాం కదా, ఆ రెండింటిని షార్ట్ చేసిన దానికి ఈ లైన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. దీంట్లో ఏం చేస్తాం, ఏవైనా సర్క్యూట్ యొక్క ఫేస్ న్యూట్రల్ని రెండింటిని కూడా షార్ట్ చేసేస్తాం. షార్ట్ చేసిన దాన్ని ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ యొక్క సెట్కి ఒక టెర్మినల్ కనెక్ట్ చేస్తాం, ఇంకో టెర్మినల్ వచ్చేసి ఎర్త్కి కనెక్ట్ చేసేస్తాం, ఒక టెర్మినల్ వచ్చేసి లైన్కి కనెక్ట్ చేసేస్తాం. ఓకేనా. ఫార్ములా ఏంటిది, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ సప్లై వోల్టేజ్ బై లీకేజ్ కరెంట్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సప్లై వోల్టేజ్ బై లీకేజ్ కరెంట్. హియర్ లీకేజ్ కరెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లీకేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ కరెంట్ ఇంటూ 1/5000. ఫుల్ లోడ్ కరెంట్ చూస్తాం కదా, ఫుల్ లోడ్ కరెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మనం టోటల్ లోడ్ ఎంత ఉందని ఎస్టిమేట్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఎస్టిమేషన్ చేసిన దానికి వచ్చే సప్లై వోల్టేజ్ 240 volts తీసుకొని దానికి సమ్ లోడ్ని ఫైండ్ అవుట్ చేసాం. 1.5 amps 1.3 amps సమ్ ఫుల్ లోడ్ కరెంట్ అనేది వస్తుంది. దాన్ని ఇంటూ 1/5000 తోటి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, లీకేజ్ కరెంట్ అనేది వస్తుంది. ఫైనల్గా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఎర్త్ ఒక ఎక్స్ లాగా డినోట్ చేసామనుకోండి, దాని ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఎర్త్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు సప్లై వోల్టేజ్ ఇంటూ 5000 బై ఫుల్ లోడ్ కరెంట్. అంటే ఇది లీకేజ్ కరెంట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామన్నమాట ఫార్ములాలో. అప్పుడు ఏమవుతుంది వస్తుంది. సెకండ్ స్టెప్లో ఏం రాసాం, ఇక్కడ సప్లై వోల్టేజ్ బై లోడ్ కరెంట్ ఇంటూ 5000 ఇంటూ 10⁻⁻6 మెగా ఓమ్స్ అని రాసాం. మెగా ఓమ్స్ అంటే ఏంది, 10⁻⁻6 అంటే మైక్రో అవుతుంది, మెగా అంటే 10⁻6 ప్లస్ 6 - 6 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి సేమ్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనం రెసిస్టెన్స్ని మెగా ఓమ్స్లో మెజర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఎర్త్ని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కదా. ఈ ఎక్స్ అనేది ఆల్వేస్ ఎప్పుడు కూడా ఎర్త్ రెసిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఎర్త్ అనేది ఎంత ఉండాలి, ఎప్పుడైనా 1 మెగా ఓమ్ కంటే తక్కువ ఉండకూడదు, గ్రేటర్ దెన్ 1 మెగా ఓమ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్. ఇందాక ఏం చేసాం, కండక్టర్ ఎర్త్ మధ్య చేసాం కదా, దీంట్లో వచ్చేసేది బిట్వీన్ కండక్టర్స్, రెండు కండక్టర్స్ మధ్యలో ఎట్లా చేస్తాం, అక్కడ వచ్చేసి ఫేజ్ న్యూట్రల్ని షార్ట్ చేసేస్తాం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుండి వచ్చిన ఫేజ్ న్యూట్రల్ని రెండు టెర్మినల్ మెగ్గర యొక్క 2 టెర్మినల్స్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది చేయడానికి ముందు మనం ఏం చేస్తామంటే, ఫర్ దిస్ టెస్ట్ రిమూవ్ ఆల్ ది మెయిన్ ఫ్యూజెస్ అండ్ స్విచ్ ఆఫ్ ది మెయిన్, అంటే మెయిన్ స్విచ్లో ఫ్యూజెస్ అన్నీ కూడా తీసేస్తాం అనమాట.
కీప్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజెస్ ఇన్ పొజిషన్. డిస్ట్రిబ్యూషన్ ఫ్యూజెస్ ఒకటే ఆన్లో ఉండేటట్లు చూస్తాం. నెక్స్ట్ దాని యొక్క లైవ్ వైర్కి న్యూట్రల్ వైర్కి మెగ్గర్ యొక్క 2 టెర్మినల్స్ని కనెక్ట్ చేస్తాం. రొటేట్ ది మెగ్గర్ని రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రీడింగ్ అనేది చూపిస్తుంది. ఆ రీడింగ్ ఎంత ఉండాలి? సేమ్ 1 మెగా ఓమ్ కంటే ఎక్కువ ఉండాలి. నాట్ లెస్ దెన్ 1 మెగా ఓమ్ ఫస్ట్. అంటే 1 మెగా ఓమ్ కంటే తక్కువ ఉండకూడదు, ఇప్పుడు కూడా ఎక్కువే ఉండాలి. అలా చూపిస్తే అది పర్ఫెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు. ఓకే టెస్ట్లు చేసాం కదా, ఆ టెస్ట్ల యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క మెథడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కంటిన్యూటీ టెస్ట్ చేసినప్పుడు ఏమేమి వస్తాయి? 0 రీడింగ్ వస్తుంది, 0 కంటే ఎక్కువ రీడింగ్ వస్తుంది. ఫస్ట్ 0 రీడింగ్ వస్తేనేమో ఓకే పొజిషన్లో ఉన్నట్లు, హయ్యర్ రీడింగ్స్ వస్తేనేమో ఓపెన్ సర్క్యూట్ అయినట్టు. ఆ సర్క్యూట్లలో ఎయిదర్ బై లూజ్ కనెక్షన్స్ ఆర్ ఫ్యూజ్డ్ బల్బ్స్, వాటి వల్ల కొన్ని లూజ్ కనెక్షన్స్ చేయడం వల్ల సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని రెక్టిఫై చేసి మనం సాల్వ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొలారిటీ టెస్ట్లో ఎట్లా? పొలారిటీ అనేది రాంగ్గా చూపిస్తుంది అనుకోండి, త్రూ అవుట్ ది ఇన్స్టాలేషన్ ఎక్కడ చెక్ చేసినా కానీ పొలారిటీ అనేది రాంగ్గా చూపిస్తుంది. పొలారిటీ అనేది స్విచ్ రివర్స్ కనెక్షన్లో ఉన్నప్పుడు, సింగిల్ పోల్ త్రూ తీసుకున్నారనుకోండి, స్విచ్ మనం ఆన్ చేస్తేనేమో ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ చేస్తేనేమో ఆన్ అయిపోతుంది. అన్నీ కూడా అలాగనే ఉన్నాయనుకున్నప్పుడు ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ ది మెయిన్ సప్లై అండ్ ఇంటర్చేంజ్ ది అవుట్పుట్ ఆఫ్ ఐసీడీపీ స్విచ్ ఉంటుంది కదా మెయిన్ బోర్డు దగ్గర, దాన్ని ఏం చేయాలి? ఆ ఫ్యూజ్ని తీసేసి ఇంటర్చేంజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అనేది పొలారిటీ రాంగ్ ఇన్ 1 or 2 సర్క్యూట్స్, ఒకటి కానీ 2 సర్క్యూట్స్లో కానీ పొలారిటీ అనేది రాంగ్ ఉన్నదనుకోండి, ఐడెంటిఫై ఫేజ్ ఆఫ్ సాకెట్ అండ్ చేంజ్ ఇట్. ఆ పర్టికులర్ సాకెట్స్ యొక్క ఫేజ్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే నెక్స్ట్ ఏంటిది? ఎర్త్ కనెక్షన్లో ఏంటిది? డిస్కంటిన్యూటీ బిట్వీన్ ఎర్త్ అండ్ 3 పిన్ సాకెట్. ఎర్త్ కనెక్షన్ ఎక్కడ ఇస్తాం? 3 పిన్ సాకెట్లో ఉంటే 3rd పిన్కి ఇస్తామని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏమైనా డిస్కంటిన్యూటీ ఉన్నదనుకోండి, డిస్కంటిన్యూటీ అంటే ఇన్ఫైనైట్ రీడింగ్ చూపించడం మెగ్గర్, అప్పుడు ఏం చేయాలి? రీప్లేస్ ది ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ బై టెస్ట్ ల్యాంప్ మెథడ్ తోటి మనం వోల్టేజ్ డ్రాప్ ఏమన్నా డ్రాప్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎర్త్ రెసిస్టెన్స్ మేబీ హై. వోల్టేజ్ డ్రాప్ ఎందుకు ఉంటుంది? రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుందని ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రిపేర్ అనదర్ ఎర్త్ ఎలక్ట్రోడ్ ఫర్ కనెక్ట్. అంటే కొత్తగా ఇంకో ఎర్త్ ఎలక్ట్రోడ్ని తయారు చేసేసి దాన్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా మనం ఏం చేయాలి? ఎర్త్ కండక్టర్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, ఇన్సులేషన్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఎర్త్. కండక్టర్స్కి ఎర్త్కి మధ్య ఇన్సులేషన్ చూస్తాం కదా, అది ఎట్లా ఉంటుంది? 1 మెగా ఓమ్ కంటే ఎక్కువ ఉండాలి, అది 1 మెగా ఓమ్ కంటే తక్కువ ఉండొచ్చు. అంటే 2 కేసెస్ ఉంటుంది కదా, 1 మెగా ఓమ్ కంటే ఎక్కువ ఉంటే అనేది ఓకే పొజిషన్లో ఉండొచ్చు, అది దానికి ఏం ఫాల్ట్ లేనట్టు. మెగా ఓమ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తే ఒక 50 బై నెంబర్ ఆఫ్ అవుట్లెట్ల మధ్య మీరు ఎర్త్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారనుకుంటే 2 కండక్టర్స్ మధ్య, అది ఎట్లా తీసుకోవచ్చు అంటే 50 బై నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఎన్ని అవుట్లెట్స్కి మీరు కనెక్షన్ మెగ్గర్ త్రూ కనెక్షన్ ఇచ్చి మీరు చేశారో అంత నెంబర్ చేస్తే మనకి ఏమొస్తుంది? మెగా ఓమ్స్లో వాల్యూ అనేది వస్తుంది. లెస్ దెన్ 1 మెగా ఓమ్ కంటే లెస్ దెన్, మెగ్గర్లో 1 మెగా ఓమ్ కంటే లెస్ దెన్ చూపించింది అనుకోండి, అప్పుడు ఏంటిది? లొకేట్ ది ఫాల్ట్. అంటే ఫాల్ట్ని లొకేట్ చేయాలి ఆ ఎర్త్ కనెక్షన్. రీప్లేస్ ది డిఫెక్టివ్ కేబుల్. ఏదైనా డిఫెక్టివ్ కేబుల్ ఉండడం వల్ల 1 మెగా ఓమ్ కంటే తక్కువ రెసిస్టెన్స్ అనేది వస్తుంది వాల్యూ. అప్పుడు దాన్ని డిఫెక్టివ్ కేబుల్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఏం చేయాలి? టెస్ట్ బిట్వీన్ ఆల్ ఇన్స్టాలేషన్ అండ్ ఫ్యూజ్ మెయిన్ బాక్స్ అనేది టెస్ట్ ఇన్స్టాలేషన్కి మన మెయిన్ ఫ్యూజ్ బాక్స్కి మధ్యలో మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. టోటల్గా టెస్ట్ చేయాల్సి వస్తుంది. టెస్ట్ చేసేసి దీన్ని రీప్లేస్ చేసేస్తాం అన్నమాట ఫాల్ట్ని. ఓకే ఇవన్నీ కూడా మెథడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే ఫైనల్లీ వీ లెర్న్డ్ టుడే అబౌట్ టెస్టింగ్ ఆఫ్ డొమెస్టిక్ డొమెస్టిక్ వైరింగ్ని ఎట్లా టెస్ట్ చేయాలనేది తెలుసుకున్నాం. ఏమైనా ఫాల్ట్స్ ఉంటే వాటి యొక్క ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకున్నాం. ఓకే టుమారో వీ విల్ కమ్ అప్ విత్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ అండ్ bye. Please note down the notes carefully, okay, for future preparation.